రామయ్య ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి అతనికి చికెన్ వండడం ఎంతో ఇష్టం. వండటం మంచి టాలెంట్ ఉన్న ఎప్పటికీ తన వ్యాపారాన్ని ఉండాలని అన్న ఆలోచనతోనే ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక మంచి బయర్ చికెన్ షాప్ చూశాడు. అక్కడ పక్క క్లీన్గా హైజీన్గా మంచి కస్టమర్లతో నడుస్తూ షాప్ చూసి ఆశ్చర్యపోయాడు. పట్టుదలతో నిలబడ్డాడు. కొంత అప్పు తీసుకొని తాను సంపాదించిన చిన్న మొత్తాన్ని కూడా కలిపి గ్రామం పక్కనే ఉన్న రోడ్డుపై ఒక చిన్న చికెన్ షాప్ రెడీ చేశాడు. రాఘవయ్య చికెన్ కార్నర్ అని పెద్దగా బోర్డు వేశాడు. ఆరంభం కాస్త ఉండేది. కస్టమర్లతో తగ్గి ఉండేవారు. కొంతమంది గ్రామస్తులు నవ్వుతూ ఇది కూడా ఓపెన్ చేశాడు అని చెప్పేవారు. కానీ రాఘవయ్య మాత్రం తన కస్టమర్లకి క్లీన్గా కట్ చేసి సమయానికి సరఫరా మంచి మాటలతో సరిపెట్టేవాడు. కొంతకాలానికి అతని కష్టాన్ని ఫలితం వచ్చింది. గ్రామంలో హోటల్ నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. 1 సంవత్సరం దాటేసరికి రామయ్య షాప్ మంచి పేరు సంపాదించి ఆదాయం కూడా బాగా పెరిగింది. అప్పటికి అతని షాపులో 2 యువకులు ఉద్యోగాలు పెట్టాడు. ఇక రాఘవయ్య కేవలం చికెన్ అమ్మడమే కాదు, సండే స్పెషల్గా ఫ్రై చేసి పెట్టి అమ్మడం కూడా మొదలుపెట్టాడు. పిల్లలు యువత అతని షాప్ వద్ద క్యూలు పెడతారు. ఒకరోజు మున్సిపల్ ఆఫీసర్ వచ్చి పరిశీలించి మీ షాప్ చాలా క్లీన్గా ఉంది, ఇతరుల ఆదర్శం కావాలన్నాడు. రాఘవయ్య కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోలు పెడదాం.